అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ అంటూ బన్నీ అట్లీ బిజీగా తిరుగుతున్నారు. మరోవైపు హీరోయిన్ల ఎంపిక వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతోంది. దీనిలో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. దీపికా పదుకుని, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్ళలో 3 భామలు ఎవరు అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వదులుకునే అవకాశం ఉండదు. అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్ పై సమంత స్పందించింది. అట్లీ బన్నీ సినిమా నేను నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. అట్లీ నాకు మంచి స్నేహితుడు. ఇప్పటికే ఇద్దరం కలిసి సినిమా చేశాం. భవిష్యత్తులోనూ ఏదైనా సినిమా చేస్తాం. కానీ ఇప్పటికైతే ఎలాంటి సినిమా చేయలేదు. బన్నీ సినిమాలో అయితే ఛాన్స్ నాకు రాలేదని కుండ బదులు కొట్టేసింది. దీంతో ఐకాన్ స్టార్ 22 హీరోయిన్ లిస్ట్ నుంచి సమంత ఎగ్జిట్ అయ్యింది. ఇంకా స్పందించాల్సింది 5 ఉన్నారు. ఖుషి తర్వాత సమంత కొత్త సినిమా కబురు వెల్లడించని సంగతి తెలిసిందే. సొంతగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో బిజీగా ఉంది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా నో చెబుతోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ల కోసం ఎదురు చూస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ రోల్ ను రూపొందిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. హీరోయిన్ గా కియారా ఆద్వాని నటించనున్నట్టు తెలుస్తోంది. పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని టాక్. కథాంశం కొత్తగా యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటుందని అంటున్నారు. ఈసారి ఆయన రగ్గడ్ అండ్ పవర్ఫుల్ గా కనిపిస్తూ అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్ ను ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కు పూర్తిగా భిన్నమైన అవతారాన్ని తెలుస్తోంది. కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా తన స్కిన్ ప్రెజెన్స్ ను పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా పాత్రలో యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే బన్నీ మానసికంగా, శారీరకంగా సమగ్రంగా తయారవుతున్నాడు. ఇప్పటికే లుక్ టెస్ట్లు మొదలు అయ్యాయి అని సమాచారం తెలిపింది. ఈ చిత్రంపై అల్లు అర్జున్ సృజనాత్మకంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. అట్లీ విజన్ చాలా భారీ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్లుగా అల్లు అర్జున్ కష్టపడుతూ డెడికేషన్ ప్రదర్శించే నటుడు అని బన్నీకి దగ్గరగా ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.